హానెస్ట్గా పనిచేస్తున్నటువంటి మన అధికారులు పూర్తిగా విచారించి అక్రమ కట్టడాలను తేలిన తర్వాత ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యతలో భాగంగా, ఆ బాధ్యత నిర్వహణలో భాగంగా అక్రమ కట్టడాలన్నింటినీ కూడా నిర్మూలించడం జరిగింది, డిమాలిషన్ చేయడం జరిగింది. దానికి నిన్న శ్రీనివాస్ గౌడ్ వచ్చి ఒగలేడుపులు ఏడ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఈ ప్రభుత్వ భూమిని మీరు ఇట్లనే కబ్జా పెట్టండి, మీరు ఇన్నే గుడిసెలేయండి, వాళ్ళు మళ్ళీ వలగొడితే మళ్ళీ వేయండి, నేను చూసుకుంటా అని చెప్తుంది. ఇవాళ నేను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు సూటిగా అడుగుతున్నాను, నీకేమైనా సిగ్గు, లజ్జ, శరం ఏమైనా ఉందా? 10 ఏళ్ళు నీ పరిపాలన మళ్ళీ ఈ అనాథలు, ఈ వికలాంగులు, ఈ 2 కళ్ళు లేనటువంటి వాళ్ళు నేను చూపించావు కదా, వాళ్ళందరినీ కనబడలేదా? అధికారం పోయలేక కనబడుతున్నారా? లేకపోతే ప్రజలందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? ఈరోజు అక్కడ ఏడుస్తున్నటువంటి వాళ్ళ ప్రతి ఏడుపుకు కారణం నువ్వు. వాళ్లకు దొంగ పట్టాలు అమ్మింది నీ తమ్ముడు అండ్ గ్యాంగ్, ఆ భూములు కబ్జా పెట్టించింది నీ తమ్ముడు అండ్ గ్యాంగ్. నీ బలంతోనే అక్కడ అన్ని కబ్జాలు జరిగినాయి. ఇది ఒక్కటే కాదు, ఈ మహబూబ్నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి ఏవన్ నువ్వు. నీ నాయకత్వంలోనే ఇన్ని కబ్జాలు జరిగినాయి, ఇన్ని అన్యాక్రాంతాలు అయినాయి. దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఒక ప్రక్షాళన జరుగుతూ ఉంది. మేము ఎన్నికల వాగ్దానంలో ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామన్నామో దానికి మేము కట్టుబడి ఉన్నాం. నిజమైనటువంటి పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం తప్పకుండా. ఇవాళ నిన్న ప్రజల ముందర ఏదో ఒగలేడుపులు ఏడుచుకుంటూ వాళ్ళ దగ్గర ఏదో సింపతి గెయిన్ చేయడానికి మాట్లాడినావు కదా, వీళ్ళకి పట్టాలు ఉన్నాయి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వాలనే ఇచ్చిండ్రు అన్నావు కదా. ఒకవేళ నీకు అంత నమ్మకం ఉంటే ఒక దరఖాస్తు పెట్టు, ఈ పట్టా జెన్యూన్ పట్టా అని చెప్పి. ఒకవేళ జెన్యూన్ కాకపోతే కేసు మరి నీ మీద కూడా అవుతుంది. ఆ ప్రాంతంలో దొంగ పట్టాలు ఇచ్చింది మీ తమ్ముడు అండ్ గ్యాంగ్, కబ్జాలు చేపించింది మీ తమ్ముడు అండ్ గ్యాంగ్, నిర్మాణాలు చేపించింది మీ తమ్ముడు అండ్ గ్యాంగ్. ఇవాళ మాట్లాడుతున్నారు మీటర్లు ఉన్నాయి, ఆ మీటర్ల కొరకు, ఆ నల్లాల కొరకు నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, నీ అధికారాన్ని వాడుకొని నీ అనుచరులు అధికారులపైన ఒత్తిడి చేసి అక్రమంగా జరిగినటువంటి వ్యవహారం అదంతా. ఇవాళ అధికారులు గొప్ప ప్రక్షాళనకు అడుగు పెడితే ఇవాళ మహబూబ్నగర్ నియోజకవర్గంలో కాదు మొత్తం జిల్లాలో అందరు అధికారులను మెచ్చుకుంటున్నారు, ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అధికారులపైన. నీవు నీ రాజకీయ లబ్ధి కోసం శవాల మీద పేలాదడుకునే రకంలో భాగంగా ఇవాళ వచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తావు, అధికారులను విమర్శిస్తావు. కొంచెమైనా బుద్ధి ఉండాలి శ్రీనివాస్ గౌడ్ నీకు. ఒకసారి చూడు మా హాయంలో అధికారులు ఎట్లా పనిచేస్తున్నారో. నీ హాయంలో కలెక్టర్ల కాడ నుంచి అందరు వచ్చి నీ కారు డోర్ తీయగా సరిపోయింది. ఇవాళ చూడు మా హాయంలో కలెక్టర్ గారి దగ్గరికి పో, చూడు సాయంత్రం 7 గంటలైనా సరే అందరినీ వచ్చినటువంటి ప్రజల ప్రతి విజ్ఞప్తిని విని ఓపికతో విని పరిష్కార మార్గం వెతుకుతూ ఉంది కలెక్టర్. ఇవాళ అహర్నిశలు పనిచేస్తున్నారు ఇద్దరు కూడా జిల్లా హెడ్స్, అటెండర్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు ఎంత చక్కగా పనిచేస్తుంది. ఇవాళ అందరికీ ఫ్రీడమ్ ఇచ్చింది ఈ పార్టీ, ఈ అధికార పార్టీ. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ పనిలో భాగంగా, వాళ్ళ డ్యూటీలో భాగంగా నీతిగా, నిజాయితీగా ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి అటు ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి దిశానిర్దేశంలో జిల్లా మొత్తం, రాష్ట్రం మొత్తం ప్రయాణం చేస్తూ ఉంటే, వాళ్ళ ప్రక్షాళన చేస్తూ ఉంటే నీవు ఓర్వక, చూడలేక అబద్ధ మాటలు చెప్పి ఆ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఆ ప్రజల ముందర ఏదో మార్కులు కొట్టే ప్రయత్నం చేస్తావు. ఇది మానుకోవాలని సీరియస్గా హెచ్చరిస్తూ ఉన్నా శ్రీనివాస్ గౌడ్. నువ్వు అసలు ఈ పట్టాలే కాదు, డబల్ బెడ్రూమ్లు అమ్ముకోలేదా నువ్వు? నీ బండ్ల డెస్క్లో పెట్టుకొని ఏడ పడతాడు ఎవరికి పడతాడు రాసి ఇవ్వలేదా? అధికారులను ఒత్తిడి చేసి ఎంటీ పట్టా సర్టిఫికేట్ల మీద సంతకాలు తీసుకోలేదా? ఇన్ని తప్పులు చేసి, ఇన్ని అవినీతులు చేసి, ఇన్ని అక్రమాలు చేసి, ఇంత అధికారాన్ని దుర్వినియోగం చేసి సిగ్గు శరం లేకుండా మళ్ళీ వచ్చి నీతులు వల్లిస్తున్నావు. మహబూబ్నగర్ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళ ఉసురు తగులుతుంది. ఉసురు తలిగే నీ వీడికి వచ్చినావు, నీవు ఆపోజిషన్లోకి వచ్చినావు. వాళ్ళందరూ ఉసురు తలిగే ఆడికి వచ్చినావు. 2 లక్షలకు 3 లక్షలకు డబల్ బెడ్రూమ్లు అమ్ముకున్నది నువ్వు, నీ తమ్ముడు, మీ గ్యాంగులు కావా?
నీ హయాంలో కాదా 2-3 పోలీస్ స్టేషన్లో 10 కేసులు అయినాయి. అక్రమంగా మా వాళ్ళ మీద కేసులు పెడితే అది అక్రమ కేసులు అని చెప్పి తీసేసారు మా కేసులు. నీ అధికారాన్ని ఉపయోగించుకొని అమ్ముకుంటుంటే లాస్ట్కు నీ దగ్గర పనిచేసే ఒక అధికారి కొడుకు బలాయే కదా. ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతావు దీని గురించి? ప్రజలకందరికీ, మహబూబ్నగర్ ప్రజలకందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున, అధికార పార్టీ తరఫున చేతులు జోడించి నమస్కరిస్తూ వేడుకుంటున్నా. అర్థం చేసుకోండి. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ మహబూబ్నగర్లో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక ప్రక్షాళన జరుగుతూ ఉంది. ఒక యుద్ధం జరుగుతూ ఉంది. అర్థం చేసుకోవాలి, సహకరించాలి. అధికారులకు కానీ, నాయకులకు కానీ మీరందరూ సహకరించాలి. అర్థం చేసుకోండి. ఇవాళ నిన్న జరిగిన సంఘటనలో మేము బీదోళ్ళం అని ఏడుస్తూ ఉన్నారే, మళ్ళీ వాళ్ళకు దొంగ పట్టాలు అమ్మింది ఎవరు? 2 లక్షలకు 3 లక్షలకు దొంగ పట్టాలు కొనుక్కునేవాడు, 2 లక్షలకు 3 లక్షలకు డబల్ బెడ్రూమ్ పట్ట సర్టిఫికేట్ కొనుక్కునేవాడు ఇల్లు లేక, ఇడుపు లేక, పూటకు తినడానికి లేక, 3 పూటల బదులు 1 పూటకు తినేవాడు గరీబోడా, లేకపోతే 2 లక్షలు 3 లక్షలకు దొంగ పట్ట సర్టిఫికేట్ కొనేవాడు గరీబోడా? ఎవరు నిజమైన పేదలు? ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు. అధికార పార్టీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఇల్లు లేనటువంటి నిజమైనటువంటి అర్హులకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం. ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా మేము ఇదే వేదిక మీడియా ద్వారా చెప్తా ఉన్నా, మీ చేతిలో పట్ట సర్టిఫికేట్ ఉంటే ఆ పట్ట సర్టిఫికేట్ తీసుకొచ్చి దరఖాస్తు పెట్టి ఎంఆర్ఓల అప్లికేషన్ ఇవ్వండి. అది జెన్యునా కాదా వాళ్ళు తెలుస్తారు. ఒకవేళ ఆ పట్ట సర్టిఫికేట్ ఎవరిచ్చారు, మీకు ఎవరిచ్చారు ఆ పేరు చెప్పండి. అది చెప్పరు. అరే కొంచెమన్నా తెలివి ఉండాలి అని మాట్లాడితే మాజీ మంత్రి, నీ హయాంలో ఎంఆర్ఓ గారు లెటర్ రాసి పోలీసులకు ఒక 3 పేర్లు రాసి, ఈ 3 పట్ట సర్టిఫికేట్ డూప్లికేట్ అమ్ముతున్నారు, భూ కబ్జా చేస్తున్నారు, అక్రమంగా ఇల్లు కట్టిస్తున్నారు, వీళ్ళపైన చర్య తీసుకోమంటే పోలీసు వాళ్ళు అప్పట్లో ఎఫ్ఐఆర్ చేసారు, కేసు ఇన్వెస్టిగేషన్ చేసారు, ఛార్జ్షీట్ చేసారు. ఇది నిజం కాదా? ఇది నీకు తెలియదా? వాళ్ళే ఎవరైతే పట్టా సర్టిఫికేట్లు ఇచ్చి అమ్మిండ్రో వాళ్ళే ఇవాళ ఏడ్చేటోని తూర్చినట్టుగా వాళ్ళకు నాష్టా చేపిస్తాం, లంచ్ చేస్తామని చెప్పి వాళ్ళకు బాధితులు లేదో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. పట్టాలు అమ్ముకునేది ఆ దొంగలు. ఈ వేదికగా నేను పోలీసు వారిని కూడా నేను సుమోటోగా దీన్ని స్వీకరించండి. ఆ దొంగ పట్టాలు అమ్మిన వాళ్ళు ఎవరు, వాళ్ళని కూడా తేల్చండి, వాళ్ళని కూడా ఖచ్చితంగా శిక్షించండి, ఆ బాటలో ప్రయాణం చేయాలని చెప్పి యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఈ పత్రికా ముఖంగా నేను పోలీసు అధికారులను కూడా వేడుకుంటా ఉన్నా. అసలు 86 ఎకరాల పైచిలుకున్నటువంటి 523లో గత కాంగ్రెస్ ప్రభుత్వం 1300 పైచిలుకు పట్టా సర్టిఫికేట్లు నిరుపేదలకు ఇచ్చింది. మరి ఆ పట్టా సర్టిఫికేట్లన్నీ నాకు మళ్ళీ నీకు సిగ్గులేదా అని అడగడానికి నాకే సిగ్గవుతుంది. ఆ 1300 పట్టా సర్టిఫికేట్లను అధికారుల కలెక్టర్ని అడ్డం పెట్టుకొని ఆ రోజుల్లో మీ టీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు కాదా వాపసు తీసుకున్నది? డబల్ బెడ్రూమ్లు అందరికి ఇస్తామని చెప్పి ఆ పట్టా సర్టిఫికేట్ వాపసు తీసుకున్న చీటరు నువ్వు కాదా? నీ ప్రభుత్వం కాదా? ఇచ్చినవా మళ్ళీ అందరికీ? దాదాపు 10% మంది కూడా నువ్వు డబల్ బెడ్రూమ్లు ఇవ్వలే. డబల్ బెడ్రూమ్లను అమ్ముకుంటారు మీరు ఇంటి వాళ్ళందరూ కలిసి, మీరు మీ కార్యకర్తలు మీ నాయకులందరూ కలిసి. ఎవరైతే పట్ట సర్టిఫికేట్ వాపసు తీసుకున్నారో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినాయి, ఆ పట్ట సర్టిఫికేట్లకు మీరు డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. వాళ్ళందరూ హైకోర్టుకు పోయినరు. హైకోర్టు నుంచి వందలాది మంది మీకు మొట్టికాయలు వేసారు. హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ చేస్తే కూడా వాళ్ళకి న్యాయం చేయాలని దుర్మార్గులు నువ్వు పేదల గురించి మాట్లాడతావా? పేదల నోటికాడి బువ్వను గుంజుకొని తిని బలిసినటువంటి నాయకుని నువ్వు ఇవాళ పేదల గురించి మాట్లాడతావా? మహబూబ్నగర్ను భ్రష్టు పట్టించినావు నువ్వు. అవినీతికి పరాకాష్ట నీ పరిపాలన. ఇవాళ వచ్చి ముసలి కన్నీళ్ళు గారుస్తూ ఉన్నావు. చెప్పు, నేను చెప్తున్నది 1300 పట్ట సర్టిఫికేట్ మీరు తీసుకోలేదా? హైకోర్టులో కేసులు వాళ్ళేదా? అధికారులకు ఆదేశాలు రాలేదా? వాళ్ళందరికీ నువ్వు డబల్ బెడ్రూమ్లు ఇచ్చినావా? నీవు చేసే తప్పులన్నీ బయటపడతాయని ఇక్కడ అధికారులు ఒక న్యాయంగా నీతిగా ఒక పని చేస్తూ ఉంటే దాని మీద వచ్చి నువ్వు ఏదో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇప్పుడు ఒకవేళ నిజంగానే నీకు ప్రేమ ఉంటే ప్రజలపైన నువ్వు నిన్న అన్నావు, దొంగ పట్టాలు తయారు చేసిన వాళ్ళ మీద కేసు పెట్టండి. క్లియర్ కట్ ఉందబ్బా. ఆడ దొంగ పట్టాలు తయారు చేసిన వాళ్ళు నీ పక్కన ఉన్నారు. నిన్న వాళ్ళందరూ ఎవరు అనుచరులు? మీ తమ్ముడు అనుచరులు. నువ్వు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే, నిజంగా ప్రజానాయకుని అయితే, నేను అన్నావు కదా మళ్ళీ వస్తానేనని, ఆ ఆశ నీకు నిజంగా ఉంటే నీ తమ్ముడిని, ఆ దొంగలను, ఆ బోగస్ సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి వాళ్ళందరినీ పోలీసులకు సరెండర్ చేయి.
నువ్వే వచ్చి సరెండర్ చేయి, వీళ్ళే చేసిరు, తప్పు చేసిరు, వీళ్ళే పేదల జీవితాలతో ఆడుకున్నారు, పేదలకు పట్ట సర్టిఫికేట్లు అమ్మిండ్రు, నా అధికారాన్ని దుర్వినియోగం చేసిరు వీళ్ళని చెప్పి వాళ్ళని అప్పచెప్పు పోలీసులకు. అది చేత కాదు. పుట్టిగని అధికారులను, అధికార ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం తప్ప నీకు వేరే ఏం చేత కాదు. ఏం ఎత్తిపోసినా ప్రజలు చాలా విఘ్నులు. మహబూబ్నగర్ ప్రజలకు అంతా అర్థమవుతా ఉంది ఏం జరుగుతూ ఉంది. హర్షం ఎంఆర్ఓలకు, పోలీసులకు, అధికారులకు అందరికీ కూడా అందరూ మెచ్చుకుంటూ హర్షిస్తూ వాళ్ళకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఒక్క నీవు తప్ప అందరూ హర్షిస్తూ ఉన్నారు నిన్నటి సంఘటనను. ఆ రోజు అక్రమాలకు నువ్వే కారణం. నీ ఎంట ఉన్నది బ్రోకర్లు, ఆ బ్రోకర్లే మొత్తం అమ్ముకున్నారు. ఇవాళ వచ్చి మళ్ళీ ఏదో నీతులు మాట్లాడుతావు, అధికారుల గురించి మాట్లాడుతావు. వాళ్ళ అధికారులు చూడు ఎంత మంచిగా పనిచేస్తున్నారు. నీవు కాయన్నా పొద్దుగాల లేస్తే 6 గంటలకి ఇక్కడ మహబూబ్నగర్లో నీ అధికారం ఎవడు ఎత్తుకపోతాడు ఎమ్మెల్యే గిరి అన్నాడు సది కట్టుకొని వస్తుంటివి. మొత్తం అధికారులంతా నీ ముడి చుట్టే తిప్పుకుంటుంటివి. ఒక్కనైనా పని చేయనిచ్చినావా? మేము 8 నెలలు 9 నెలలు అవుతుంది గెలిచేపడం చూసినావా? ఎమ్మెల్యే ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారంట కలెక్టర్లు గిలెక్టర్లు పెట్టుకొని నేను తిరిగి దినమంతా. మీరు కూడా జర్నలిస్ట్ కూడా ఆలోచన చేయాలి. వ్యవస్థలో ఒక పెద్ద మార్పు వస్తూ ఉంది, మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. పత్రికా విలేకరులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు కూడా సహకరించాలి. నిజమేంది, అబద్ధమేంది, మంచేంది, చెడేంది, ఏది మనం ఎట్లా ముందుకు తీసుకోవాలో ప్రజలకు తీసుకోవాలి, మీరు కూడా కోఆపరేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తాను. మీకు ఇచ్చేటటువంటి జర్నలిస్టులకు ఇచ్చేటటువంటి డబల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా ఏం చేసింది ఈ శ్రీనివాస్ గౌడ్ అన్న విషయం మీ అంతరాత్మకు తెలుసు కదా. ఇప్పుడు ఎంఆర్ఓ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా సర్వే నెంబర్లు ఉన్నాయి, చాలా ప్రాంతాలు ఉన్నాయి, అక్రమార్కులను ఎవరిని వదలమని చెప్పారు. అది చెప్తూ ఎంఆర్ఓ గారు ఒక మంచి మాట చెప్పారు. నిజమైన అర్హులు ఎవరైనా ఉంటే, నిజమైన పేదలు ఎవరైనా వచ్చి దరఖాస్తు పెట్టండి, మేము ఎంక్వైరీ చేస్తాం, ప్రభుత్వంలో మీరు ఏ స్కీమ్కి వెళ్ళేవాళ్ళు ఆ స్కీమ్లో మీకు లబ్ధి ఇస్తామని కూడా చెప్పారు. అదే మాట మళ్ళీ మేము కూడా చెప్తా ఉన్నాం, ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా మీరు రండి, మీరు దరఖాస్తు పెట్టుకోండి. కానీ ఈ శ్రీనివాస్ గౌడ్ మాటలు నమ్మితే మాత్రం అక్కడున్న వాళ్ళే కాదు ఇక్కడున్న వాళ్ళే కాదు అందరూ కూడా మునుగుతారు. కానీ అర్థం చేసుకోవాలి, ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. ఇప్పుడు చూడండి, గతంలో శ్రీనివాస్ గౌడ్ మాట విని ఎవరైతే ఎంటీ డబల్ బెడ్రూమ్ పట్టాల మీద సంతకం పెట్టిన అధికారులందరూ ఒక కలెక్టర్, 2 ఎంఆర్ఓలు, 2 ఆర్ఐలు, సర్వేయర్లు, సెక్రటరీలు, ఆర్డీఓ అందరూ సస్పెండ్ అవుతా ఉన్నారు, జైలు కూడా పోతున్నారు, వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా అవుతూ ఉంది. కనుక ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు, మన మహబూబ్నగర్ నాశనం పట్టించినటువంటి రాక్షసుడు ఈ శ్రీనివాస్ గౌడ్ అబద్ధాల కోర ఆయన మాటలు నమ్మకండి. ఆయన మాటలు నమ్మి కనుక మీరు ప్రభుత్వ స్థలాల్లో కబ్జా చేసే ప్రయత్నం చేస్తే మీ మీద కేసు అవుతుంది, ఆయన మీద కూడా కేసు పెడతామని చెప్పి కూడా చెప్తా ఉన్నా. జర్నలిస్టులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఆ ప్రాంతంలో తెలుసో తెలియకో ఎవరైనా నిర్మించుకుంటే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ దృష్టికి ఏమొచ్చినా నిజమైన లబ్ధిదారుడు మీరు అనుకుంటే మా దృష్టికి తీసుకురండి, అధికారుల దృష్టికి తీసుకురండి, ఒక దరఖాస్తు పెట్టించండి. తప్పకుండా ఎంక్వైరీ చేసి వాళ్ళు నిజంగా అర్హత ఉంటే, వాళ్ళు ఏ అర్హత ఉంటే ఆ అర్హతకు వాళ్ళకు అవసరమైనటువంటి లబ్ధి, అవసరమైన పథకాలు వాళ్ళకి ఇద్దాం. ఇది ఉన్నాం. అందరి మీద కేసులు అవుతాయి. ప్రభుత్వానికి అధికారులకు సహకరించండి. అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అధికార పార్టీ తరఫున. ముఖ్యమంత్రి గారు అక్కడ పెద్దయి ప్రభుత్వాన్ని శాసించి ప్రభుత్వాన్ని ఏమైనా చేయగలిగిన శక్తి ఉన్నటువంటి వాళ్ళనే ఉపేక్షిస్తలేదు ఇవాళ ఈ ప్రభుత్వం హైదరాబాద్లో. అసలు ఎంత ఇంకా చాలా ఉన్నాయి. దొంగలగుంటలో దొంగలు ఉన్నారు, పెద్ద చెరువులో పాములు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు నీ ఫామ్ హౌస్ లెక్క చేరుస్తాం, కొత్త కలెక్టరేట్ పక్కన ఉన్న లెక్క చేరుస్తాం, అన్నీ లెక్క చేరుస్తాం. కనుక ఇది చివరిసారిగా హెచ్చరిస్తూ ఉన్నాం శ్రీనివాస్ గౌడ్కు, రాజకీయ లబ్ధి కోసం ప్రజలతో ఆడుకోవద్దు. ఆల్రెడీ నీవు ఆ ప్రజల శాపం తలిగి ఉసురు తలిగే నీ అధికారం పోయింది.